లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు అమెరికాలో బైడెన్ దగ్గర ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆయన అదే భావజాలం కలిగిన వాడు, చైనా భావజాలం కలిగినటువంటి వాడు. అందుకే చైనా విషయంలో ట్రంప్ అనుసరించినటువంటి దూకుడు వైఖరి అనుసరించలేదు. అందుకనే చైనాకి కరోనా లాంటి అత్యంత కీలకమైన సందర్భంలో కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా కాపాడుకొచ్చాడు బైడెన్. మిగతా ప్రపంచమంతా అప్పుడు వ్యాపార లావాదేవీలు చైనా నుండి ఉపసంహరించుకుంటుంటే తను ఉపసంహరించుకోకుండా మిగతా వాళ్ళని ఉపసంహరించుకోనికుండా అడ్డుపడి ఆపి సహకరిస్తూ వెనక నుండి బయటికి మాత్రం తిడతా ఉంటాడు బైడెన్. ఆ డ్రామాల ఇంపాక్ట్ ఒక ఎత్తు అయితే అక్కడ వాళ్ళందరూ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు బైడెన్ ఇజ్రాయెల్కి ఆయుధ సాయం ఒక $61 బిలియన్ దాకా ప్రకటించారు. దీంట్లో $21 బిలియన్ ఒక్క ఆయుధాలకి. దీనికి నిరసనగానంట బైడెన్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంలో వరుస రాజీనామాలు. తాజాగా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్పోక్స్ పర్సన్ ఫర్ ద మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా హలా రహ్రత్ రిజైన్ తాజాగా. అదే సందర్భంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ గాజా స్ట్రిప్ మీద వ్యతిరేకం అన్నటువంటి ప్రకటించుకొచ్చాడు. ఇప్పటికీ ఇట్లాగా జాన్ పాల్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేశాడు. మరొక వైపున డిపార్ట్మెంట్స్ హ్యూమన్ రైట్స్ బ్యూరోకి సంబంధించినటువంటి మరొక అధికారి అనెల్లి షెలీనా రాజీనామా చేశారు. ఓవరాల్గా ఇది 3వ రాజీనామా.